మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ఆదరణ కూడికకు లేక జ్ఞాపకార్థ కూడికకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. మరి నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి దేవుని దాసులు మరి జకరయ్య దైవజనులు జకరయ్య గారికి, పాస్టర్మ సంతోషమ్మ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. వారి కుటుంబముతో కలిసి చక్కని సేవ చేస్తున్నారు. అనేక ప్రాంతాలలో చక్కగా పాటలు పాడగలరు, వాక్యము చెప్పగలరు. అనేక మరి ప్రాంతాల్లో కూడా దైవజనులు వాడబడుతున్నారు. నేను కూడా మరి నాకు ప్రభు ఇచ్చిన అవకాశంలో దేవుని దాసులతో కలిసి ప్రభు పరిచర్లో ముందుకెళ్తున్నాను. చాలా మంచిది. ఇంతవరకు పాప చక్కని విషయాలు చెప్పింది. మాణిక్యమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. బైబిల్ అంటుంది నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఇట్స్ ద బ్లెస్సింగ్ టు రిమెంబర్ ద రైచస్. నీతిమంతుల మరి ఆమె ప్రభువుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటే బ్రతికున్న మనకు ఆశీర్వాదం. ఎప్పుడు మర్చిపోకూడదు మనం. హల్లెలూయా. అందుకే దేవుడు మర్చిపోతారని చెప్పి జ్ఞాపకం చేసుకుని రాసిపెట్టినాడు వాక్యంలో. మన పితరులను మనం ఎప్పుడూ మర్చి వారిని జ్ఞాపకం చేసుకుంటే మనకేముంది చెప్పండి? మనకు ఆశీర్వాదము. బ్రతికున్న మనకు ఆశీర్వాదం. చాలా మంచిది. తక్కువ సమయంలో కొన్ని ఎక్కువ మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. అందరు తీసి చదవండి, చదువు వచ్చిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఇక్కడ చూడండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు. అందరూ తీయాలి బైబుల్. చదువు వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు ఇక్కడ చూడండి. చదవమ్మా. మృతులైన నీ వారు బ్రతుకుదురు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. నా వారి శవములు, మీ వారే కాదు వాళ్ళు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా. ఎవరంట వీళ్ళు? ఓ మంటిలో పడి ఉన్న వారలారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరూ ఈ మాట ఈ రాత్రికాల సమయంలో ఈ ఆదరణ జ్ఞాపకార్థ కూడికి వచ్చిన నీతో నాతో ఈ మైకి శబ్దం వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నారు. ఇదే ఈ ఆదరణ కలిగిన మాట, వాగ్దానం కలిగిన మాట. చాలామంది తల్లులను కోల్పోయినారు, తండ్రులను కోల్పోయినారు, అన్నదమ్ములను కోల్పోయినారు, అక్క చెల్లెలను కోల్పోయినారు, పిల్లలను కోల్పోయినారు, అత్తమామలను కోల్పోయి చాలా దుఃఖపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు. అయితే దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, మృతులైన నీ వారు బ్రతుకుదురు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. మృతులైన నీ వారు ఏమవుతారంట? అది దేవుడు చెప్తున్న మాట. మృతులైన నీ వారు అన్నదమ్ములైనారో, అక్కజెల్లెలైనారో, తల్లిదండ్రులైనారో, పిల్లలో తల్లిదండ్రులో తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు ఎవరున్నారో మృతులైన నీ వారు ఒకరోజు ఏమవుతారు చెప్పండి? బ్రతుకుతారు. హల్లెలూయా. మళ్ళా అంటాడు, నీ వాళ్ళే కాదు వాళ్ళు, నా వారి శవములు, ఆ శవాలు కూడా ఒకరోజు ఏమవుతాయంట? సజీవంగా లేస్తాయి. ఇప్పుడు వాళ్ళు మట్టిలో పడుకొని ఉన్నారు. వారు అంటారంట ఒకరోజు, ఓ మంటిలో పడుకొని ఉన్న వాళ్ళారా, మేల్కొని ఉత్సహించండి. భూమి తనలోని ప్రేతలను కూడా ఏం చేస్తుందంట? ప్రియా దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు కూడా మీ సొంత వాళ్ళని ఆప్తులను కోల్పోయి బాధపడుతున్నామో. దేవుని వాక్యం నీతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడుతుందంటే, మృతులైన నీ వారు మరలా బ్రతుకుతారు. ఆమేన్. ఒకరోజు చూస్తావు, మరణమే ముగింపు కాదు, మరణము తర్వాత కూడా జీవితం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డరా, దేవునికి 2 లక్షణాలు ఉన్నాయి. ఏం తెలుసా? ఒకటి ఇచ్చేది, రెండోది తీసుకునేది. చెప్పండి. ఒకటి యెహోవా ఇచ్చెను, తల్లిదండ్రులను ఇస్తాడు, తీసుకుపోతాడు.
భార్య పిల్లల్ని ఇస్తాడు, తీసుకుపోతాడు. భర్తని ఇస్తాడు, అవ్వాతాతలను ఇస్తాడు. ఇచ్చే గుణం ఉంది. మళ్ళీ ఏం చెప్పండి, ఇంకోటి చెప్పండి. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా నామానికి 10 శవాలు పడినాయి ఇంట్లో. ఎన్ని శవాలు పడినాయి? 10 డెడ్ బాడీస్ ఇంట్లో ఉంటే దేవుని తిట్టాడా? దేవుని దూషించాడా? చర్చికి పోనా, ప్రార్థనకి పోనా, దేవుడు లేడు అని అన్నాడా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాడు. యెహోవా నామానికి వాక్యం సెలవిస్తుంది, మృతులైన నీ వారు బ్రతుకుదురు. రాసి పెట్టుకో వాక్యం. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎవరైనా సరే దుఃఖపడవద్దు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. నీ వారే కాదు, వాళ్ళు నా వారి శవాలు సజీవంగా లేవబోతున్నాయి. ఓ మంటిలో పడి ఉన్న వాళ్ళారా, మేల్కొని ఉత్సహించండి. ప్రియ దేవుని బిడ్డారా, మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. మీకు ఒక విషయం తెలుసా? ఎవరు ఎంతకాలం బ్రతకాలనో దేవుడు మొత్తం ముందే రాసింటాడు. ఆమేన్. ఒక ఆయన అంటున్నాడు, అన్న ఆ హాస్పిటల్కి తీసుకుపోయింటే ఇంకొంతకాలమైనా బతుకుతుండే. ఎంతకాలము అని మానవులం ఎన్నో మాటలు మాట్లాడతాం. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందో చూడండి పిల్లారా. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. చాలా లోతైన విషయాలు చెప్తున్నా మీకు ఈ రాత్రికాల సమయంలో. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. లోతైన విషయాలు దేవుని గ్రంథంలో నుంచి జాగ్రత్తగా. చూడు బాగా చదవాలట. ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయము అయిపోయింది. మీరు తీసే లోపల నా టైం అయిపోతుంది. చాలు మీరు తీసే లోపల నా టైం. రూతు గ్రంథం తీయమంటే ఒక ఆమె తీతు గ్రంథం తీస్తుందంట. రోజు బైబిల్ చదివితే కనపడుతుంది. ఇప్పుడు ఓపెన్ చేశాడ కనపడుతుంది. అక్కడ ఉన్న మాట ఏంటంటే, ప్రియులారా, ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయం ఆయను. జగదుత్పత్తికి ముందుగానే తల్లి గర్భంలో రూపింపబడిన మన దినాలన్నీ దేవుడు ఏం చేసినాడు చెప్పండి? లెక్క పెట్టినాడు. మన తల ఎండ్రుకలన్నీ లెక్కించాడు, మన అడుగు జాడలన్నీ లెక్కించాడు. అక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది, మన చేతిలో లేదు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా, బ్రతికున్న మనము ఎంతో జాగ్రత్తగా జీవించాలి. సమాధి అంటే అర్థం తెలుసా? ఆదికి సమము చేయడం. ఆదిలో దేవుడు మానవుని ఎక్కడి నుంచి చేశాడు? నరుణ్ణి మట్టిలో నుంచి తీసుకొచ్చాడు. ఆదిలో చనిపోయిన తర్వాత మళ్ళీ మన మనిషిని మనం ఏం చేస్తాం చెప్పండి? అంటే ఆదిలో ఉన్నదానికి సమం, దానికి అందుకే దాని పేరు సమాధి. ఏ ఆది? ఆదిలో ఉన్నదానికి ఇప్పుడు ఏం చేయాలి? సమం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే మన దేవుడు మరి ఈ కుటుంబము, సంతోషమ్మ గారైతేనేం, నారాజు బ్రదర్, ఈ కుటుంబము మరి తల్లిగారిని కోల్పోయినారు. బైబిల్ అంటుంది కదా, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆమేన్. దేవుడు ఆదరణకర్త అండి. సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెల్లడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెల్లడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఏందంట? యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా. చప్పట్లు.
ఒంటరిని కానెల్లడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెల్లడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెల్లడు. హల్లెలూయా. తల్లి వలె ఆదరించే దేవుడు, ఆదరణకర్త. బైబిల్ సెలవిస్తుంది, రెఫరెన్స్లకు టైం లేదు కానీ దైవజనుల రాక వలన ఆదరణ కలుగుతుందంట. హల్లెలూయా. బైబిల్ అంటుంది కొరింథీ పత్రికలో, తీతు రాక వలన మేము ఆదరించబడ్డాం. మన దైవజనులు మన ఇంటికి వస్తే మనకు ఆదరణ, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. ప్రియా దేవుని బిడ్డారా, మన దేవుడు ఎవరంటే ఆదరణకర్త. ఎవరు చెప్పండి? సమస్తమైన ఆదరణ, ఎటువంటి బాధ కలిగినా ఆయన ఆదరించే దేవుడు. అన్నిటికంటే ఎక్కువగా తల్లి వలె ఆదరించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డారా, ఈ రాత్రి కొన్ని అమూల్యమైన విషయాలు చెప్పాలని నేను నిలబడినాను మీ ఎదుట. మరి మాణిక్యమ్మ గారు ఈ లోకంలో ఆమె పోరాటం ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె జ్ఞాపకార్థం పడింది. ఎవరి జ్ఞాపకార్థం ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఎవరి మీటింగ్ ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు. గుర్తుపెట్టుకో ప్రియా దేవుని బిడ్డరా. యోబు గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. యోబు గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. యోబు 8. మనకు ఏమీయూ తెలియదు, మనము నిన్నటి వారమే, మనకు ఏమీయూ తెలియదు, మనకు ఏమీయూ తెలియదు. భూమి మీద మన దినములు, భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నాయి. మనము నిన్నటి వారమే. ఏ రోజు? మనకు ఏమీయూ తెలియదు. భూమి మీద మన దినాలు ఎట్టున్నాయో చెప్పండి. అంటే ఈ రాత్రి 12 గంటలు గడిచేంత వరకు కూడా మనకు గ్యారెంటీ, అంతవరకు మనము నిన్నటి వారమే. బైబిల్ సెలవిస్తుంది మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు. బైబిల్ అంటుంది మరణ దినము ఎవనికి వశము కాదు. ప్రియా దేవుని బిడ్డారా, బైబిల్ ఏం సెలవిస్తుంది? ఈ భూమి మీద మన జీవితం గురించి, ఈ భూమి మీద మన జీవితం గురించి అసలు ఏం చెప్తుంది బైబిల్? కొన్ని మాటలు చూద్దాం. ఆదికాండము 47వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 47వ అధ్యాయం 4వ వచనం. ఈ భూమి మీద దేవుడు మనకు ఎందుకు పంపించాడు? మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. అది ఈ దేశములో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. ఎంతకాలం అంట? కొంతకాలము ఉండుటకు వచ్చితిమి. ఈ దేశములో ఎంతకాలము చెప్పండి అమ్మా, ఎంతకాలము? ఈ దేశములో, మన దేశం ఇది కాదు, మనది ఏ దేశం? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిపుడు. మరి పరదేశస్థులము ఈ దేశానికి వచ్చినాము. ఎంతకాలం? ఈ దేశములో అందరూ చెప్పండి, కొంతకాలము ఉండుటకు వచ్చితిమి. ఎంతకాలం ఉండడానికి వచ్చినావు? నేను ఇక్కడే ఉంటా అని అనుకుంటే ఉంటావా? నీ అడ్రస్ చెప్పంటే నాది ఇది పర్మినెంట్ అడ్రస్ అన్నాడు ఒకడు. ఏ అడ్రస్ అంట? పర్మినెంటా? అన్నాడు, నెక్స్ట్ రోజే పోయినాడు. పర్మినెంట్. ఏ అడ్రస్? నీ ఫుల్ అడ్రస్ పర్మినెంట్ అడ్రస్ అంట. మన పర్మినెంట్ అడ్రస్ ఇది కాదు. కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. హల్లెలూయా. కొంతకాలమే. ఒకడు అంటాడు, ఇదేరా జీవితం, బతుకుతే బతుకుదాం, అన్నీ ఉన్నాయి, అందరు నా వారి అంతా అంటున్నాడు. అంత నాది అంటావు,
అంతలోనే పోతావు. ఏది నీది కాదు, ఎవరు నీతో రారు. అంత నాది అన్నవంటే లేస్తుంది వికెట్. అది జాగ్రత్త. ఎవరైనా కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. మరణానికి ములాద లేదు. చిన్నోళ్ళని, పెద్దోళ్ళని, వృద్ధులని ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతకాలమే, గుర్తుపెట్టుకో, ఇదే శాశ్వతము, ఇదే జీవితము, ఇక్కడే ఉండిపోతాను అని కొంతమంది అనుకుంటున్నారేమో. దేవుని వాక్యం అంటుంది కొంతకాలం ఈ దేశంలో ఉండకు వచ్చింది. కొంతకాలం నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది తెలుసా మనిషి పరిస్థితి? చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? ఎంతసేపు అంట? మీరు కొంతసేపు. ఇందాకేమో కొంతకాలము, ఇప్పటికి వస్తారు. ఇక్కడ ఏమైపోయింది చెప్పండి? కొంతసేపు. కొంతసేపు. కొంచెంసేపు ఉండొచ్చా? ప్రార్థనకు రా అంటే కొంచెం బాగా వస్తా. ఎంతసేపు వస్తా? కొంచెం బాగా వస్తా. కొంతసేపు అంటే ఈ లోకంలో నువ్వు ఉండేది ఎంతసేపు చెప్పు? ఎంతసేపు? కొంతకాలం నుంచి. ఇప్పుడు బండి ఎక్కడికి వచ్చింది? కొంతసేపు. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి జీవితము. కొంతసేపే కనపడేది. నువ్వు ఇక్కడే ఉంటా, ఇదే నా పర్మనెంట్ అడ్రస్ అనుకొని మురిసిపోతున్నారేమో మానవుడా, నరుడా. కొంతసేపు కనబడి అంతలోనే మాయమగు ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమగు ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమగు ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది. కొంతకాలం కాదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది పరిస్థితి చెప్పండి? కొంతసేపు. వాక్యం చెప్తుంటే రాడు. ఆమెమో ప్రార్థనకు వచ్చింది, భర్త రావడంలే. నేను రానుపో. చూసిన చర్చే, చూసిన పాస్టరే, తెలిసిన వాక్యమే అని ఎంత చెప్పినా రావడంలే. నేనేమని వాక్యం చెప్పినా, ఆయన సెలవు లేకుండా ఎవడు భోజనం కూడా చేయలేదని చెప్పిన. ఆ రోజు ఏం చెప్పినా? ఆయన సెలవు లేకుండా ఎవరు కూడా భోజనం కూడా అని చెప్పిన. ఆమె వచ్చింది కానీ ఆయన రాలే. ఇంట్లో పోయి భోజనం పెట్టింది. రా, ప్రార్థనకు పోయినావని రా అని భోజనం పెట్టు, ఆకలేస్తుందని. సర్లేని భోజనం పెడితే ఈ సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ అంటే హెల్ ఫోన్ అని. హెల్ అంటే నరకం. అది సొల్లు ఫోన్. అది సడన్గా ఈయన ఆమె ఏమో భోజనం పెట్టింది, నాకు తినమని పెట్టా అన్నాడు. పెట్టిండే పెట్టింది. తినమనేటప్పుడు ఫోన్ వచ్చింది. ఇంక తినకుండా లేచి ఫోన్ తీసుకుని అలా 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 అనుకుంటా రోడ్డు మీదకి పోయినాడు. ఈయన అలో అని చెప్తే వాడు వెనక నుంచి వచ్చి లారీ కొట్టిపోయినాడు. ప్లేట్లో అన్నం అట్నే ఉంది. ఒకరోజు సాక్ష్యం చెప్తుంది, సార్ వాక్యం చెప్తున్నాడు, చెప్పినాడు ఆయన సెలవు లేకుండా ఎవడు భోజనం కూడా చెయ్యలేడు. తెలియదు. ఈ రోజున మానవుడికి భయం లేకుండా పోతున్నాడు. ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు. మనిషి జీవితం ఎలా ఉందంటే, ఇయాల ఇంట్ల రేపు మంట్ల, ఇయాల ఇంట్ల రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు,
ఏది నీది కాదే. గడిచబట్టు యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఇయాల ఇంట్ల రేపు మంట, ఇయాల ఇంట్ల రేపు మంట, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. తొడిగే చెప్పుల గ్యారెంటుంది, జేబుల పెన్నుకు గ్యారెంటుంది, గుండు పిన్నుకో గ్యారెంటుంది, నీ గుండెకు గ్యారెంటీ లేదే. తొడిగే చెప్పుల గ్యారెంటుంది, జేబుల పెన్నుకు గ్యారెంటుంది, గుండు పిన్నుకో గ్యారెంటుంది, నీ గుండెకు గ్యారెంటీ లేదే. ఇయాల ఇంట్ల రేపో మంట్ల, ఇయాల ఇంట్ల రేపో మంట, ఏది నీది కాదే, యేసయ్య నీకు తో. ఈడు ఈ గ్యారెంటీ లేని మనిషి షాపింగ్ మాల్కి పోయినాడు. ఎక్కడ పోయినాడు? షాపింగ్ మాల్కి పోయి ఈ వస్తువుకు గ్యారెంటీ ఉందా, వ్యారెంటీ ఉందా అంటాడు. ఎవడు? గ్యారెంటీ లేనోడు. ఈ గ్యారెంటీ లేనోడు పోయి షాపింగ్ మాల్లో పోయి ఈ వస్తువుకి గ్యారెంటీ ఉందా, వ్యారెంటీ ఉందా అంటున్నాడు. రేపు పొద్దున్నే టీ తాగుతా కనపన్నాడు. అంతలేకే మానవుడు అంటే బైబిల్ సెలవిస్తుంది ఏమంటుందంటే, మరణం అంటే అడుగు దూరంలోనే ఉంటుందంట, మనకు పక్కనే ఉంటుంది. అది ఎక్కడుంటుంది చెప్పండి? మరణం దావీదు అంటాడు, నాకును మరణంకి నిజంగా అడుగు దూరములోనే. ఇంకొక చోట బైబిల్లో ఉంది, మరణమంట మన వీధులలో ప్రవేశిస్తుంది, కిటికీలనెక్కి కూర్చున్నదంట. మరణము తిరుగుతూ ఉంది, యవనస్తులను లేకుండా, చిన్నపిల్లలను లేకుండా. మరణము పాపం వలన వచ్చు జీతము. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ అంటుంది, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నడలా 80 సంవత్సరములు. కొంచెం బాగా రాగి సంగటి తిని, పూర్వకాలం గట్టిగా జొన్న రొట్టెలు తిని బాగుంటే మహా అంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించిపోవును, మేము ఎగిరి పోవుదమని 90వ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంది. ప్రియా దేవుని బిడ్డారా, కొంతకాలము ఏంటంటే చెప్పండి, కొంతకాలము తర్వాత కొంతసేపు. నేను కొన్ని బైబిల్లో 4 ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా మీరు ఇప్పుడు టైం లేదు కాబట్టి చెప్తున్నా. ఒకటి, బైబిల్లో కొన్ని విషయాలు చెప్తాను. ఈ మరణం గురించి 4 ప్రశ్నలు ఉన్నాయి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? మొదటి ప్రశ్న. ఏ ప్రశ్న చెప్పండి? ఏ ప్రశ్న చెప్పండి? మరణం చూడక. రెండో, అది ఎక్కడుందంటే మీరు రెఫరెన్స్లు రాసుకోండి. 89వ కీర్తన 48వ వచనంలో ఉంది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళ వశం కాకుండా తను తాను కాపాడుకున్నటువంటి ఎవడు? రెండవ ప్రశ్న, యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. అక్కడ ఏముంటుందంటే, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? సెకండ్ ప్రశ్న. ఏ ప్రశ్న చెప్పండి? మొదటిదేమో మరణము చూడక బ్రతుకు నరుడెవడు. రెండవ ప్రశ్న, మరణమైన తర్వాత నరులు మరలా బ్రతుకుతారా? మూడవ ప్రశ్న, నాలుగవ ప్రశ్న రెండు ఒకే చోట ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం చదవండి. 1 Corinthians 15th chapter verse 35. అయితే మూడో ప్రశ్న ఉంది, చచ్చిపోయిన ఎలా లేస్తారు? మృతులు ఎలాగూ లేస్తారు? నాలుగో ప్రశ్న మళ్ళా, వారు ఎటువంటి శరీరంతో వస్తారు అని అడుగుతున్నారు. అక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, మృతులు ఎలాగూ లేతురు. తర్వాత ఇంకొకటి, వారు ఎట్టి శరీరముతో వస్తారని అడుగును. అప్పుడు పౌలు అడిగినాడు, ఒకతను అన్నాడు, హలో పౌలు, ఏం చెప్తున్నావు ఆ వాక్యం నువ్వు? మృతులు ఎలాగూ లేస్తారు, వారు ఎట్టి శరీరంతో వస్తారని పాలు చెప్తే, అప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ వచనం ఏమంటాడు చెప్పండి వాడిని? ఓ పాలని ఇతనంటే ఇతను ఫూల్ అంటున్నాడు. ఏమంటాడు? అవివేకి అంటే ఇంగ్లీష్లో ఫూల్. ఇతనేమో పాల్ అంటుంటే అతను ఏమని చెప్తాడు చెప్పండి? ఫూల్. అంటే మరణం తర్వాత జీవితం లేదని అనుకుంటున్నాడు, మృతుల పునరుద్ధానము లేదనుకునేటోన్ని పౌలు ఏమని పిలుస్తున్నాడు? ఫూల్. ఇతనేమో పాల్ అంటున్నాడు,
పాలెం అతను ఏమంటాడు? ఫూల్. గోధుమ గింజ భూమిలో వేస్తే మళ్ళీ అది చనిపోయి మళ్ళీ విస్తారంగా ఫలిస్తుందా, ఫలించడం లేదా? గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతుందా, మారడం లేదా? ఖచ్చితంగా మారుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలు, 4 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారు, మరణం అందరికీ సంప్రాప్తమైంది. మొదటి ప్రశ్నకు జవాబు బైబిలే చెప్తా ఉంది. అందరూ పాపం, మొదటి మానవుడైన ఆదాము పాపం చేసినందున ఆ యొక్క పాపం వలన వచ్చే జీతం మరణము. ఆ మొదటి ఆదాము ద్వారా మనకు మరణం వచ్చింది. రెండవ ఆదామైన యేసయ్య ద్వారా మనకు నిత్య జీవం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడంటే ఎవ్వడునూ లేడు, అందరూ చనిపోవాల్సిందే. రెండవ ప్రశ్న, మరణమైన యోబు 14:14 మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అంటే బైబిల్ సెలవిస్తుంది నరులు బ్రతుకుతారు. ఆమేన్. గోధుమ గింజ భూమిలో పడిన తర్వాత విస్తారంగా ఫలిస్తుంది. బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎప్పుడు బ్రతుకుతారు తెలుసా? బ్రతుకుతారు. మృతులైన నీవారు బ్రతుకు. అదే మన మూలవాక్యం. నీవారు రాసుకొని నేను పెట్టుకుంటున్నా. మా నాయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు, మృతులైన కిరణ్ వారు బ్రతుకుదురు. అక్కడ నీ పేరు పెట్టుకో, ఎవరిని కోల్పోయినావో. ఎప్పుడు బ్రతుకుతారు చెప్పు అన్నవా? చదువు బైబిల్లో ఎప్పుడు బ్రతుకుతారో కూడా రాసి పెట్టినాడు. 1 కొరింథీ 15:23 బ్రతుకుతారు. మరి ఎప్పుడు బ్రతుకుతారు? ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. తరువాత చూడండి, ఎప్పుడంటే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు. హల్లెలూయా. మన వాళ్ళు బ్రతికింపబడతారు ఎప్పుడు? క్రీస్తు వచ్చినప్పుడు. సమాధులు ఓపెన్ అవుతాయి. జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము. దేవుని స్వరం అని బూర వినపడుతుంది. ఎప్పుడు బ్రతుకుతారంట? క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డరా, మొదటి ప్రశ్న ఏంటి చెప్పండి? మరణము చూడక బ్రతుకునరుడు ఎవడు? రెండవది, మరణమైన తన నరులు బ్రతుకుతారు. మూడవది, మృతులు ఎలాగు లేతురంటే ఆడ మొత్తం లిస్ట్ ఇచ్చినాడు. క్షయమైనది, అక్షయమైనది గాను, మర్త్యమైనది, అమర్త్యమైనది గాను, బలహీనమైనది, బలముగాను, మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుందని అక్కడ మొత్తం లిస్ట్ ఇచ్చాడు. ఎలా బ్రతుకుతుంది? ఎట్టి శరీరంతో వస్తారు. నువ్వు ఏదైనా భూమిలో పొలములో ఒక విత్తనం వేస్తే అది చనిపోయి తర్వాత విస్తారంగా ఫలిస్తూ ఉంది. ఒక అతను ఫోన్ చేసినాడు, ఓ కిరణన్నా ఒక్క వాక్యం చెప్పన్నా, దేని గురించి? ఒక్క రెఫరెన్స్ చెప్పన్నా, గుర్తురాడు. దేని గురించి అంటే ఎత్తిపోతల పథకం గురించి. ఏ పథకం గురించి? ఇదేం పథకం? ఎత్తిపోతల పథకం అంటే చెప్తున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఇంక మనిషిని ఏం చేస్తాడు? చెప్పునైనా ఇంట్లో పెట్టిస్తారు కానీ శవాన్ని ఇంకా ఎత్తని అంటారా? ఎత్తిపోతల పథకం గురించి ఒక వాక్యం చెప్పంటున్నాడు. ఏ వాక్యము? దేని గురించి అంట? ప్రియా, ఎందుకంటే అయ్యా ఒకడున్నాడు మా ఊర్లో జుట్టోడు, ఎంట్రికలు వెనక ఇంత పెంచినాడు, చేతులకు గాజులు దొరికినాడు, చెవులో కమ్మలు దొరికినాడు, ముక్కురాయి అయితే పెట్టలేదులే, మెడలో ఇట పెట్టినాడు ఒకటి. రే యేసుప్రభు నమ్ముకోరా, చర్చికి రారా, ప్రార్థన రాడే. ప్రార్థన అంటే ముసలోళ్ళు ముత్తుకొల్లిలో ప్రార్థనకు పోవాలి, మలాంటి వాళ్ళు తిరగాల్సిన వయసు అని పల్సర్ బండి ఎక్కినాడు జుట్టోడు. ఏం పేరు? వానికి ఒక ముద్దు పేరు పెట్టారులే, జుట్టోడు అని. ఏం పేరు పెట్టారు చెప్పండి? వెనక ఎంట్రికలు చూస్తే వెనక చూస్తే ఆడల్లో మొగలు అర్థం కాడు. ఏంది అంటే ప్యాషన్. ఏంది అయితే మళ్ళీ రా చర్చి కాడే, నేను రానుపా అని చెప్పి ఎంతమంది చెప్పినా వినడు. పల్సర్ బండి ఎక్కి మరి చిన్నగా పోరానంటే చిన్నగా పోకుండా స్పీడ్గా అటు ఇటు ఇటు అటు పోతుంటాడు. ఒరే చిన్నగా పోరాట, చిన్నగా పోతే ఏం మజా ఉంటుందండి అని చెప్పి ఈ జుట్టోడు ఎంత చెప్పినా వాక్యం వినలేదంట. అటు ఇటు. ఏ సైతాన్ ఎక్కడి నుంచి వచ్చినావు అంటే దేవుడు అడిగితే సైతాన్ అంటుంది, అయ్యా భూలోకములో అటు ఇటు ఇటు అటు. ఇప్పుడు జుట్టోడు కూడా ఎట్టబోతున్నాడు చెప్పండి? బాగా పోవచ్చు కదా, అటు ఇటు పోయి చక్కగా లారీ కిందికి పోయినాడు.
లారీ కింద మన ఫోన్ జుట్టోడు పోయినాడు కానీ ఇక్కడి నుంచే పాస్టర్ డ్రమ్ కొట్టుకుంటా పరదేశలవు ప్రియ రెడీగా ఉంటారు. ఇక తప్పదు కదా, వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళ ఏమైందంటే జుట్టాడు టైర్ల కింద పడినాడు. ఎక్కడ పడినాడు? స్పీడ్గా పోరాడు చెప్తే విన్నాడా? ప్రియా దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకో, ఉడుకు రక్తము ఉరకలబెడుతుంది, పాపము జయమని ఒత్తిడి చేస్తుంది, పాపమన్నది పాము వంటిది పగాబడుతుంది, ప్రాణము తీస్తుంది. బ్రతుకుచున్నది బ్రతుకు కాదురా, చచ్చినాక అసలు ఆట ఉందిరా. కోచింగ్ సెంటర్ నరకం. ఏ సెంటరు? అక్కడ పడతావు. కోచింగ్ సెంటర్. అగ్ని ఆరదు, పురుగు సావదు. ధనవంతుడు ఉన్నాడు బైబిల్లో, లాజరు ఉన్నాడు. ధనవంతుడు రోజు హ్యాపీగా ఉన్నాడు, లాజరు ఎంతో కష్టం అనిపోయినాడు. చచ్చిపోయిన తర్వాత రివర్స్ అయిపోయింది. లాజరేమో నెమ్మది ఉన్నాడు, ధనవంతుడేమో భూలోకంలో బాగా రెస్ట్ తీసుకున్నాడు. అక్కడ చచ్చిపోయిన తర్వాత రోస్ట్ అయినాడు. ఏమన్నాడు చెప్పండి? లాజరేమో భూలోకంలో అనేక శ్రమలను అనుభవించి రోస్ట్ అయిపోయినాడు. చనిపోయిన తర్వాత రెస్ట్. ఇక్కడ రెస్ట్ తీసుకుంటే అక్కడ రోస్ట్ అవుతావు. ఇక్కడ రోస్ట్ అయినా అనుకో దేవునిలో, అక్కడ రెస్ట్ తీసుకుంటావు. నీకు రెస్ట్ కావాలన్నా రోస్ట్ కావాలన్నా, నీకు రెస్ట్ కావాలి అక్కడంటే ఇక్కడ రోస్ట్గా దేవునిలో. లేదు ధనవంతుని వలే ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడంట. అప్పుడు నరకంలో అంటాడు, తండ్రి అయిన అబ్రహామా అని డైలాగ్ కొడుతున్నాడు. ఎప్పుడు? ఒరే అయిపోయిందిరా, భూలోకంలో ఉన్నప్పుడు లెక్క కూడా చేయకుండా తిరిగినావు, మళ్ళీ అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. చచ్చిన తర్వాత అంటున్నాడు, చచ్చిపోయిన తర్వాత వరే ఇప్పటికే లేట్ అయిపోయింది. అయ్యా నేనేమో చచ్చినాలే అడ్డగోలుగా తిరిగి, నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, మా వాళ్ళకు చెప్పు, ఇదిగో ఈ లాజర్ను పంపించు, వాళ్ళకు వాక్యం చెప్పు. నాకు తెలియదు ఇట్ట ఉంటే, చచ్చిన తర్వాత జీవితం ఇట్ట ఉంటుందని తెలిసింటే నేను భూలోకంలో బాగుండుతున్నాయ్యా. నాకేదో అయింది, మా వాళ్ళు ఉన్నారు, 5 మంది ఉన్నారు బ్రదర్స్. ఎంతమంది? పెద్ద ఫ్యామిలీ. వాళ్ళకన్నా పోయి ఆ లాజర్ను పంపించు, అక్కడ పోయి మీటింగ్ పెట్టి దేవుని మాటలని చెప్తా అంటే ఆయన చెప్పినాడు, బతికున్నోళ్ళు చెప్తారే నమ్మడంలే, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేసి ఆడ చంపుతాడు. ఒకడంట సమాధుల పక్కనే ఇల్లుందంట, ఇంట్లో ఉడకపోస్తుంటే ఏ ఉడకపోస్తుంది పోయి సమాధి మీద పోయి కూర్చున్నాడు. ఉడకపోస్తుంటే ఆ దారిలో ఎవరో పోతుంటే బాగా ఈయన మనిషి మాదిరిగా కూర్చున్నాడు రాత్రిపూట. ఈ పోయేటోళ్ళు ఊకే పోకుండా, ఈయనేమో ఇంటి పక్కనే కదా సమాధి పక్కనే ఇల్లు, ఈయన కూర్చున్నాడు సమాధి మీద. కూర్చుంటే ఈ ఆయన చెప్పినాడు, అతను ఏంది ఇక్కడ కూర్చున్నావు అంటే ఆయన అన్నాడట, లోపల దాని సమాధి మీద కూర్చొని లోపల ఉక్కపోస్తుంటే బయటకు వచ్చినాడట. లోపల పరార్. ఆయనేమో ఇంట్లో కాకుండా ఏ లోపల చెప్పలే, ఇంటి పక్కన కదా లోపల ఉక్కపోస్తుంటే కొంచెం బయట వస్తుందని చెప్పి ఈయన కూర్చుంటే వీళ్ళు పోతలో సమాధి పక్కన నాడు కూర్చునే అంటే లోపల ఉక్కపోస్తుంటే బయట వచ్చి కూర్చుంటారు అదే అట. పరారు ఒక్కొక్కళ్ళు. ఎంత భయం అండి మరణం అంటే మనిషికి. ప్రియా దేవుని బిడ్డరా గుర్తుపెట్టుకో, మానవ జీవితం అశాశ్వతమైనది. కొంతకాలమే నువ్వు బతికేది ఈ లోకంలో. నేను 4 విషయాలు జస్ట్ చూపించి గుర్తుపెడతా. మరి మరణమును మనం ఎలా తీసుకోవాలి, ఒక దేవుని బిడ్డకు మరణము ఎలాంటిది, నేను ఒక 10 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. మరణము దేవుని బిడ్డకు ఎలాంటిదో చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. చాలండి. ఒకని జన్మదినము కంటే చెప్పండి మీరంతా చెప్పాలి. ఒకని జన్మదినము కంటే ఏ దినం మేలంట? మరణ దినమే మేలు. మనమంతా ఏం చెప్తాం చెప్పండి? హ్యాపీ బర్త్డే టు యూ అని మనం అంటాం. కానీ బైబిల్ ఏమంటుంది? ఒకని జన్మదినము కంటే హ్యాపీ డెత్ డే టు యూ అంటుంది. ఏంది చూడండి, అంటే జన్మదినము కంటే మరణదినం మేలని వాక్యం సెలవిస్తుంది. మనమేమో హ్యాపీ బర్త్డే అంటాం, కానీ బైబిల్ ఏం చెప్తుంది? హ్యాపీ మరణదినమే మేలు. బైబిల్ అంటది ఇప్పుడు పుట్టిన వాళ్ళకంటే ఇంతకుముందు చనిపోయిన వాళ్ళే మేలు. అసలు పుట్టిన వాళ్ళు ఇంకా 2 కంటే మేలంట. హల్లెలూయా. ఎందుకంటే నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము. ఏ కాలము?
అనేక శ్రమలు. ఒకని అంటే మరణం అంటే దేవుని బిడ్డకు అంటుంది, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు 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 అంటే బైబిల్ చదివిస్తుంది. హ్యాపీ డెత్ డే టు యూ అంట. చూడు ఎంత చేదైన నిజం. కానీ మనం బాధపడితే హ్యాపీ బర్త్డే అంటాం. కానీ బైబిల్ ఏమో జన్మదినం కంటే ఏ దినం మేలంట. అయితే ఆ ఏ మరణం అంటే క్రీస్తును నమ్ముకొని, ఎలా నమ్ముకొని చెప్పండి. బతికున్నప్పుడేమో తండ్రికి నీళ్ళు బాగా చూసుకోలే, తండ్రి చచ్చిపోయి 15 సంవత్సరాలు అయిపోయింది. ఆ సమాధుల పండుగ రోజు పోయి సమాధికి రంధ్రం చేసినారు. పోసి వాళ్ళ తండ్రికి బాగా సారాయి ఇష్టమని సారాయి పోయినా. ఎప్పుడు బతికున్నప్పుడు పక్కన అంటున్నాడు, ఒరే బతికినప్పుడు మంచినీళ్ళులే కానీ చచ్చిపోయినప్పుడు సమాధికి రంధ్రం చేసి ఏం పోస్తున్నాడు, మా నాయనకి ఇష్టం సారాయి, 4 ముక్కలు కూడా ఇష్టం అంటున్నాడు. వాళ్ళు అంటారు బ్రతుకున్నప్పుడు మంచినీళ్ళు కూడా ఇలా కదరా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రేమ ఎక్కువైపోయి చచ్చిపోయింది 15 సంవత్సరాలకు సమాధికి ఏంది రంధ్రం చేసి సరాయి పోసి మా నాయన ముక్కలు ఉన్నప్పుడు బలి తిన్నట్టాడు 4 ముక్కలే అంటున్నాడు. 8 ముక్కలు వేయాలంట. ఒరే బతుకున్నప్పుడు ఒక్క ముక్క కూడా పెట్టలే, చచ్చిన తర్వాత ఇది కాదు. బతుకున్నప్పుడే మనిషి జీవితం శాశ్వతం కాదు. అయితే క్రీస్తునందు నువ్వు మరణిస్తే ఆ మరణం నీకు మేలే, చాలా మేలున్నాయి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. 2వది దేవుని బిడ్డలకు మరణం మొదటిది మేలైనది. 2వది చదవండి. మరణం ఎటువంటిదో చూపుతా ఉంది బైబిల్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. 2వది లాభకరం. దేవుని బిడ్డలు క్రీస్తునందు మరణిస్తుంటే లాభాలు చాలా ఉన్నాయి. టైం లేదు నాకు, ఎన్నో లాభాలు ఉన్నాయి. ఏమేమి లాభాలు తెలుసా? ఈ మట్టి శరీరం పోయి మహిమ శరీరం వస్తుంది. హల్లెలూయా. గ్లోరియస్ బాడీ. ఇది జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా ఈ శరీరము బలహీనమైనది. కానీ దేవుడు నీకు మరణము తర్వాత ఏ శరీరం ఇస్తాడో చెప్పండి? మహిమ శరీరం. అక్కడ మనమంతా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన చెప్పండి. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ఏం లాభం అంటే ఈ మట్టి శరీరం పోయి ఏ శరీరం వస్తుంది చెప్పండి? మహిమ శరీరం వస్తుంది. ఇంకా ఏం లాభం అంటే బైబిల్ అంటుంది, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. అంటే మ్యాన్షన్స్ అనేది ఇంగ్లీష్ బైబిల్ అంటే రాజు లాంటి కోటలు ఉన్నాయంట, రాజనగర్లు అంట. ఈ లోకంలో నాకు మంచి ఇల్లు లేదు, నాకు ఏసీ లేదు, సొంత ఇల్లు లేదు అని కొన్నిసార్లు బాధపడుతుంటారు కదా. బైబిల్ అంటుంది, యేసయ్య అంటాడు, నా తండ్రి ఇంట అనేక చక్కటి, అంటే నీ అడ్రస్ కూడా మారిపోతుంది, అది పర్మనెంట్ అడ్రస్. హల్లెలూయా. ఇది అంతా టెంపరవరీ. దీనికి పెట్టిన పేరు ఏంటంటే దైవజనుడు పేతురు అంటాడు, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం, అంటే ఇది రెంటు లేని టెంట్ హౌస్. ఏ హౌస్ చెప్పండి? అందరు చెప్పండి. రెంటు లేని టెంట్ హౌస్ అంటే తాత్కాలికం. ఆ టెంటు, ఈ బాడీ, ఈ దేహం ఎటువంటిదంటే రెంటు లేని టెంట్ హౌస్. 2 రోజుల క్రితం చచ్చిపోయాను అనుకో, మొన్ననే పోయినాడు. ఎప్పుడు పోయినాడు? మొన్ననే పోయింది. ఇంకా డెడ్ శరీరం ఆడనే ఉంటుంది, శవం ఆడనే ఉంటుంది. కానీ చెప్పేది ఏం చెప్తారు? మొన్ననే పోయింది. ఎప్పుడు పోయింది? మొన్ననే పోయినాడు. అంటే ఆత్మ మట్టి అయినది, మన్నైనది తిరిగి మన్న అయిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తే చెప్పండి? అసలుది మొన్ననే పోయింది.
ఇది ఉత్తమ మట్టి. అందుకే దీనికి ఏం పేరు పెట్టారంటే రెంటు లేని టెంట్ హౌస్. ఏ టెంట్ హౌస్? రెంటేమని అర్థమా దీనికే? మట్టి శరీరం. మూడవది ఏం లాభం తెలుసా? బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలంట, మనమంట ఎవరితో స్నేహం చేస్తాం తెలుసా? పరలోకం పోయినప్పుడు అంట ఎవరెవరు పక్కన కూర్చుంటాం తెలుసా? మత్తయి సువార్త 8:11. నేను ముగించబోతున్నాను పిల్లారా. మత్తయి సువార్త 8:11. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి, అబ్బాబ్బాబ్బా, తూర్పు అంటే మనమే, తూర్పు దేశం, భారతదేశము ప్రపంచానికి తూర్పు దిక్కుంది. అంటే అనేక మంది దేవుని బిడ్డలు తూర్పు నుండి వస్తారు, పడమ నుంచి వచ్చి ఎక్కడ ఎవరి పక్కన కూర్చుంటారంట? అబ్రహాం పక్కన, ఇస్సాకు పక్కన, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు. కొట్టు చెప్పట్లు హల్లెలూయా. ఇక్కడ కాదు, పరలోకంలో కూర్చుంటావు. ఎవరితో? పరిశుద్ధులతోటి. అబ్రహాం, ఇస్సాక్, యాకోబుతో అందరితో కూర్చుంటావు. తాత అదేం తాత 930 సంవత్సరాలు ఎట్ట బతికినావు తాత అని అడుగుతావు. ఇప్పుడేమో ఎప్పుడు పోతామో తెలియదు, కానీ ఆదాం ఎన్ని సంవత్సరాలు బతికినాడు తెలుసా? చెప్పండి. 900. అన్నీ ఈ లోకంలో కొన్ని అర్థం కావు మనకు, అప్పుడు అన్నీ అర్థమవుతాయి. హల్లెలూయా. అంటే ఏం తెలుసా? మన సహవాసం కూడా మారిపోతుంది, మన స్నేహం కూడా మారిపోతుంది. బైబిల్లో ఇంక చాలా లాభాలు ఉన్నాయి. మొదటిది చెప్పాను, జన్మదినం కంటే మరణదినం మేలు. రెండవది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా లాభం. మూడో చదవండి, 116వ కీర్తన 15వ వచనం. ఒక దేవుని బిడ్డకు మేలైనది మరణం, ఒక దేవుని బిడ్డకు మరణము లాభకరమైనది. 116వ కీర్తన 15వ వచనం. ఎస్, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. హల్లెలూయా. అంటే విలువ కలిగింది. ఎవరి మరణము? ఎవరి మరణం చెప్పండి? యెహోవా భక్తుల. సో ద డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్ ఈజ్ సో ప్రెషియస్, వాల్యుబుల్ టు ద గాడ్స్ సైట్. విలువైనది. మనం కొంతమంది దేవుని బిడ్డలు చచ్చిపోగానే ఇంకా అంతా అయిపోయింది, ఇంకా ఏమీ లేదనుకుంటాం, కానీ తప్పు. ఆయన భక్తుల మరణము విలువైనదంట. ఎంత విలువైనది తెలుసా? బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. ఏం పెట్టి కొనబడినారండి? అంటే యేసు రక్తానికి ఎంత విలువ ఉందో ఆయన యందు మరణించిన వారికి కూడా అంతే విలువ. దేవుని రక్తము సాక్షాత్తు, నా రక్తం ఇచ్చి నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను. నా రక్తానికి ఎంత విలువ ఉందో, అంటే యేసు ప్రభు రక్తానికి ఎంత విలువ ఉందో ఆయన భక్తులకు కూడా అంత విలువైనది. మన రాయలసీమ భాషలో ఒక సామెత ఉంది, ఏనుగు సచ్చినా వేయే, బతికినా సచ్చినా దాని ఎముకలు అమ్మితే 1000 రూపాయలు వస్తాయి. అంటే దేవుని బిడ్డకు మరణము విలువైనది, దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. బైబిల్ అంటుంది అది మహిమ ప్రవేశము. ఒక క్రైస్తవుని ముగింపు ఏం తెలుసా? బైబిల్ అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత నన్ను మహిమలో చేర్చుకుందవు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుని ముగింపు మహిమకరం. అంటే ఇక్కడ చదువుకున్న మాటలో విలువైనది. చెప్పండి, మరణం ఎటువంటి? చెప్పండి, విలువైనది. చివరిగా మరొక మాట మనకు తెలుసు కదా, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. హల్లెలూయా. ప్రభునందు మృతులు ఎటువంటి వారంట? ధన్యులు. అంటే లోకంలో చచ్చిపోయి కాదు, తాగి చచ్చిపోయి అంటే బైబిల్ చెప్పడంలే, చెడు పనులు చేసుకుంటూ చట్టడం కదా. ప్రభునందు మృతులు ధన్యులు. వారు తమ ప్రయాసాలు మనం ఏం చేస్తాం చెప్పండి? విశ్రాంతి తీసుకుంటున్నారు. రెస్ట్ అంటే ధన్యత. ప్రభునందు మృతి పొందితే అది ధన్యత. ప్రియా దేవుని బిడ్డరా, అలెగ్జాండర్ ప్రపంచాన్ని మొత్తము జయించాడు. ప్రపంచాన్ని అంతా జయించి
ఇంకా చివరికి చిన్న వయస్సులోనే చనిపోతూ ఉన్నాడు. మరణ దినం దగ్గర పడింది. అప్పుడు చెప్పినాడు, తన దగ్గర ఉన్న 4 సైనికులతో చెప్పినాడు, ఇదిగో ఈ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, కానీ చిన్న దోమకాటు, ఏ కాటు చెప్పండి, దోమకాటుతో జ్వరం వచ్చింది. అప్పుడు ఇంత వైద్యం లేదు. చిన్న ప్రపంచాన్ని జయించినోడు దేంతో చచ్చిపోతున్నాడు చెప్పండి, చిన్న దోమకాటుతో జ్వరం వచ్చింది, చచ్చిపోతూ ఉంటే ఏం చెప్పిన తెలుసా, ఇదిగో నా శవంని డాక్టర్లు మోయాలి. ఎవరు మోయాలి చెప్పండి, నా చేతులు బయట పెట్టండి, అందరూ చూడాలి నా ఒట్టి చేతులు. ఏ చేతులు? 3వది డబ్బులు చల్లండి. ఏం చల్లండి? డబ్బులు చల్లాలి, బంగారులు ఏమన్నా ఉంటాడో చల్లండి అని అలెగ్జాండర్ చెప్పినాడు. అప్పటి నుంచే ఇదంతా ఇప్పుడు పాటిస్తున్నారు మనోళ్ళు. అలెగ్జాండర్ చెప్పినాడు ఇది. ఎందుకు తెలుసా? డాక్టర్లు నా శవాన్ని మోయాలంటే డాక్టర్లను కూడా ఏమీ చేయలేకపోయినాము, డాక్టర్లను కూడా ఆ పరమ వైద్యుడే చేయాలి. హల్లెలూయా. డాక్టర్లు మోసినారు. 2వది నా చేతులు బయట పెట్టనంటే ఈ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, కానీ ఏమి తీసుకొని దిగంబరు ఒట్టి చేతులతో వచ్చినాము, తిరిగి ఎటుల వచ్చితిమో అటులే పోదుము. టైం లేదు. ఏం పాట అది? ఎటుల వచ్చితిమో అటులే పోదుము. ఏమని తీసుకుపోతాడా? తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చి తిరిగి అలానే వెళ్ళాలి, కానీ ఏమి కూడా తీసుకొని పోడు. 3వది డబ్బులు చల్లండి, ఎండి బంగారం చల్లండి. ఎందుకంటే ₹1 కూడా నేను నాతో పాటి ఏమి తీసుకుపోలేను. ధనము ధాన్యము కూడబెట్టి మేడ మీదలు కట్టి పెట్టి అంతా అయిపోయి బిల్డింగ్ కట్టినాడు, దేవుణ్ణి నమ్ముకోలేదు. ఓపెనింగ్ చేద్దాం అనుకున్న రోజు ధనము ధాన్యము కూడబెట్టి మేడ మీదలు కట్టి పెట్టి అంతలోనే లోపలికి పోదామని రిబ్బన్ కటింగ్ చేసే లోపలనే ఈయన అన్నాడు. ఒక ఆయన వచ్చినాడు, పెద్ద ఆయన, రాజకీయ నాయకుడు వచ్చినాడు. ఆ రాజకీయ నాయకుడిని పిలిపించినాడు. పెద్ద అపార్ట్మెంట్ ఓపెన్ చేయాలనుకున్నాడు. ఈయన ఏం చేసిన, రాజకీయ నాయకుడు ఓపెన్ చేసేటప్పుడు ఒక జ్యోతి తీసుకురమ్మన్నాడు. ఒక జ్యోతి వెలిగించి, ఈ జ్యోతి వెలిగినట్లు ఈ అపార్ట్మెంట్ వెలుగును గాక అని వెనక్కి తిరగగానే జ్యోతి ఆరిపోయింది. ఏమైపోయింది? ఆరిపోయింది. ఆ అపార్ట్మెంట్ కొనుక్కున్న ఆయన, కట్టిన ఆయన లోపల అడుగు పెట్టకముందే అక్కడనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. కనీసం అడుగు కూడా పెట్టలే. ధనము ధాన్యము కూడబెట్టి మేడ మీదలు కట్టి పెట్టి అంతలోనే కన్ను మూసి పోతివా, అంతలోనే కన్ను మూసి పోతివా. ధనము ధాన్యము కూడబెట్టి మేడ మీదలు కట్టిపెట్టి చివరికి లోపల అడుగునే పెట్టినాడమ్మా. చెప్పండి. బైబిల్లో నేను చదువుకుంటా పోతుంటే ఒక ఆయన కనపడినాడు. హలో, ఏంది నువ్వు చేస్తున్నావంటే ఆ ధనవంతుడు అంటాడు, ఒకటే పాట పడుతున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు, జాయ్ ఎంజాయ్ రిజాయ్. మందు విందు చిందు ఆటలు పాటలు క్లబ్బులు పబ్బులు ఈటింగులు మీటింగులు చీటింగులు డేటింగులు, జాయ్ తిను తిను అంటున్నాడు. నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి ఉంది. బా, ఏం స్కెచ్ గీశాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రాణముతో. ఏమంటాడు? నా ప్రాణమా అనేక సంవత్సరాలంట. అయ్యగారి స్కెచ్ చూడు, ఎన్నో సంవత్సరాలు బతుకుతాను, విస్తారమైన ఆస్తి ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? తిను త్రాగు, ప్రార్థన వద్దు, చర్చ వద్దు, వాక్యం వద్దు, మంచి మాటలు వద్దు, ఎంతసేపు ఏం చేయాలంట? తిను త్రాగు సుఖించు, జాయ్. అయితే దేవుడు అన్నాడు, ఒరే ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. ఆ రాత్రే వికెట్, ఆ రాత్రే బైబిల్లో ఒకతున్నాడు, బెల్షస్సర్ అని ఒక రాజు 1000 మందితో కలిసి మందుపాటి చేసుకుంటాడు. దేవుని మందిరంలో ఉన్న బంగారు పాత్రలు తీసుకొని తాగుతూ ఉంటే సడన్గా గోడ మీద చేయి రాసింది, మెనే టేకిల్ ఉఫార్సిన్. ఈ రాత్రి దేవుడు నిన్ను త్రాసులో తూచినప్పుడు నీవు తక్కువగా కనపడితివి. ప్రియా దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకో, ఏ క్షణం మరణం సంభవిస్తుందో నాకు తెలియదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నువ్వెవరైనా సరే, నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం.
మిక్కిలి అనుకూల సమయం. ఇంకా మన చేతిలో లేదు మన జీవితం. హిజ్కియాతో అంటున్నాడు, రాజా నీ ఇల్లు చక్కబెట్టుకో. హిజ్కియాతో అంటున్నాడు దైవజనుడు, ఓ హిజ్కియా రాజా, నీ టైం అయిపోయింది, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో. అంటే నీ జీవితం చక్కబెట్టుకొని అర్థం. నీ ప్రవర్తన, నీ నడక, నీ పడక చక్కబెట్టుకోను. రాజైన హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసినాడు. మరణం అడుగు దూరంలోనే ఉంది. గట్టి పువ్వు లాంటి జీవితం, ఆవిరి లాంటి జీవితం, నీడ లాంటి అస్థిరమైన జీవితం ఇది. ఈ రాత్రికాల సమయంలో ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మైకి శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఇదిగో మిగిలిన కాలం, పేతురు అంటున్నాడు, మొదటి పేతురు పత్రిక 4లో అంటున్నాడు, మిగిలిన కాలం అన్నా ఎంతో కాలం అయిపోయింది నీ జీవితంలో. నీ జీవితంలో ఎంతో కాలం అయిపోయింది. మిగిలిన కాలం అన్నా దేవుని కోసం బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, పవిత్రంగా బ్రతుకు. ఇక మిగిలిన కాలం ఎంతకాలం మిగిలిందో, ఒక వారం మిగిలిందో, ఒక రోజు మిగిలిందో తెలియదు, ఒక సంవత్సరం మిగిలిందో తెలియదు. ఇక మిగిలిన కాలము పశ్చాత్తాపడు. రక్షణ పొందినావా సహోదరి, సహోదరుడా? ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నాకు తెలియదయ్యా, భూలోకమే శాశ్వతం అనుకున్నాను, తర్వాత జీవితం లేదనుకున్నాను. ఇదిగో మరణం తర్వాత ఈ అగ్నిగుండములో తట్టలేకపోతున్నాను. మా ఊర్లో నాకు 5 మంది స్నేహితులు, సహోదరులు ఉన్నారయ్యా. అయితే అప్పటికే లేట్ అయిపోయింది. ఈ రాత్రి ఇప్పుడే పోతే మనం ఎక్కడికి పోతాం? మరణమా, జీవమా, నరకమా, పరలోకమా? అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసు ప్రభు అన్నాడు, నా రాకడక ముందు తెగుళ్ళు వస్తాయి ఈ లోకములో. కరోనా వైరస్ తెగులండి, కంటికి కనపడని వైరస్. కోట్ల మంది, లక్షల మంది చనిపోయినారు. డబ్బు ఆపలేకపోయింది కరోనా వైరస్. సైన్యం ఆపలేకపోయింది, శాస్త్రవేత్తలు ఆపలేకపోయినారు, టెక్నాలజీ ఆపలేకపోయింది. యేసు ప్రభు అన్నాడు, నా రాకడకు ముందు తెగుళ్ళు వస్తాయి. తెగులు అంటే వైరస్. ఆయన రాకడ ముందో మన పోకడ ముందో మనకు తెలియదు. ఇక మిగిలిన కాలము లోకమాశానంగా బతకొద్దు, శరీర ఆశల కోసం బతకొద్దు, మనుషుల కోరికల చొప్పున బతకొద్దు. దేవుడు తీర్పు ఉంది, మరణము తర్వాత తీర్పు ఉంది. అవి మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా ప్రార్థన చేసుకో సహోదరుడి, సహోదరుడా. ఈ రాత్రి ప్రభు తన స్వరం వినిపిస్తున్నాడు. మనము నిన్నటి వారమే, రేపేమి సంభవించును నీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? కొంతకాలము ఈ దేశంలో ఉంటకు వచ్చితిమి. యాకోబు అంటున్నాడు, కొంతకాలము. ఇంకొక యాకోబు అంటున్నాడు, కొంతసేపే ఈ లోకంలో కనపడేది. ఆ కొంతసేపు దేవుని దగ్గర కనపడు, ఆ కొంతసేపు దేవుని సన్నిధిలో కనపడు. ప్రియా సహోదరుడి, ప్రియా సహోదరుడా, ఈ జీవితం శాశ్వతము కాదు, గడ్డి పువ్వు లాంటి జీవితం. అయితే ప్రభునందు నువ్వు మృతి నొందితే, యేసయ్య అంటాడు, ఇది ఒక నిద్ర. నిద్రించిన వారి నిద్ర అంటున్నాడు దేవుడు. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నది. యేసు ప్రభు మరణానికి పెట్టే పేరు ఇది నిద్ర. నిద్రించిన వాడు లేస్తాడు. ఎప్పుడు? ప్రభు వచ్చినప్పుడు. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, మనుష్య కుమారుని శబ్దము విని సమాధుల నుండి బయటికి వచ్చి రాబోతుంది. ఇప్పుడు నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? మిగిలిన కాలము ఎంతుందో తెలియదు. ప్రభు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. మాణిక్యమ్మ గారు ఈ లోకంలో మంచి పోరాటం పోరాడి ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. మరి బ్రతికున్న మన సంగతి ఏంటి? హిజ్కియా రాజుతో గద్దించాడు ప్రవక్త, ఇక నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇక నీ జీవితం చక్కబెట్టుకో, ఇక నీ ప్రవర్తన చక్కబెట్టుకో. ఆ ధనవంతుడు, నా ప్రాణమా
తిను త్రాగు, తిను త్రాగు, అనేక సంవత్సరాలు నాకేంది విస్తారమైన ఆస్తి ఉందంటున్నాడు. దేవుడు అంటాడు, ఒరే ఎర్రివాడా, ఫూలిష్, మూర్ఖ, ఈ రాత్రే నీ ప్రాణం పోతా ఉంది. బెల్షస్సరు ఆ రాత్రే చనిపోయాడండి. ప్రార్థనలో ఉందాం, ఒకసారి పరిశీలించుకో. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడే ప్రభు నమ్మకం. దేవుని దాసులు, దేవుని సేవకులు జకరయ్య పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మన గురించి ప్రార్థనలు నడిపిస్తారు. ఎవరికి వారు పరిశీలించుకుందాం. ప్రభు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, మృతులైన నీ వారు బ్రతుకుతారు. నీ వారే కాదు, వారు నా వారి శవాలు సజీవం కాబోతుంది. ఒకరోజు మట్టిలో పడుకున్నారేమో, ఈరోజు ఆ సమాధి నుంచి లేచి ఉత్సహించే దినాలు రాబోతుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింద ప్రార్థన చేసుకుందాం. దేవుని దాసులు జకరయ్య పాస్టర్ మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి కాలము ఒక నిమిషం అందరం కూడా ప్రార్థనలో ఏకీవించుదాం. ప్రతి ఒక్కరూ ప్రభు వైపు చూద్దాం. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మినా వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. కళ్ళు మూసుకుందాం. అందరూ దేవుని వైపు చూస్తూ చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. ఈ లోకంలో ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి ప్రాణం అంటారు, కష్టాల్లో వారు దూరమైపోతారు. కరుణగల దేవుడు మనతో ఉంటాడు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం, కళ్ళు మూసుకుందాం. ఎవరికి ఎవరో ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరో ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరో ఈ లోకంలో. మనకు ఎవరెవరు ఎదురవుతుంటారు. ప్రాణానికి ప్రాణం అంటారు, కష్టాలు వచ్చినప్పుడు వారు దూరం అయిపోతారు. కానీ కరుణగల దేవుడు మనతో ఉండి మనలను నడిపించే దేవుడు. బలంగా చప్పట్లు కొడదాం. ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ
లోకంలో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో? ధనము నీకుంటే అందరూ నీ దగ్గరికి వస్తారు, కానీ దరిద్రుడవైతే ఎవరు నీ దరికి రారు. ఎవరిని నమ్మినా ఈ లోకములో ఫలితము లేదు. యేసును నమ్మితే ఈ రాత్రికాలం మరణము గురించి నీ విన్నావు, నీకు మోక్షము దొరుకుతుంది, పరలోకము దొరుకుతుంది. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో? మనుషుల సహాయము వ్యర్థము, రాజులు నమ్మిన వ్యర్థమే. దేవుని ఆశ్రయిస్తే ఎంత మేలు. హల్లెలూయా. యేసయ్యా, నిన్ను ఆశ్రయించువానికి ఏ మేలు కొదవలేదు. అందరికి చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాలము మాణిక్యమవ్వ మొదటి జ్ఞాపకార్థ కూడికను మీరు చక్కగా జరిగించారు. మరణం అంటే ఏమిటో, మరణం గురించినటువంటి 4 ప్రశ్నలు. మరణము తండ్రి ప్రతి ఒక్కరికి సంప్రాప్తమాయను నీ వాక్యం సెలవిస్తుంది. మరణము ఎందుకు మేలో 4 విషయాలు ప్రభా అయా మరి మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ సాయంకాలపు వేళలో మమ్మలను ఆదూరు నుంచి క్షేమంగా నడిపించావు. మీ దాసుని చక్కగా నిలవబెట్టుకొని అనేక సంగతులు ప్రభా మీరు మాతో మాట్లాడారు. దేవా స్తోత్రాలు. కిరణ్ సార్ను వారి కుటుంబాన్ని దేవా మీ దాసుడు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి. ఇంకా అనేక స్థలాలలో మీ దాసుని బహుబలంగా మీరు నిలవబెట్టుకొని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి ఈ రాత్రికాలం ప్రభా మరి మా అత్తమామలను బట్టి, వారి కుమారులు కోడన్లు మనవళ్ళు మనవరాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. చెరవచ్చిన బంధువులు రక్త సంబంధికులందరిని బట్టి వందనాలు, ఆత్మీయులను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా ఈ మైకు యంత్రము ద్వారా ఎందరైతే నీ మాటలు విన్నారో వారందరితో ప్రభా
నాయనా మరి ఈ రాత్రి వారితో మాట్లాడి నాయనా మరి నా ప్రభువా ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకుండా నీ రాజ్యము కొరకు మా ఎల్లరను సిద్ధపరచుమని దేవా మరి తిరిగి మేము ఆదోని వెలుచుండగా మా ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండండి. దేవా మరి నా తండ్రి చెరవచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని పెండ్లి కుమారుడుగా మధ్యాకాశమునకు త్వరగా వచ్చుచున్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సంతోషము సమాధానం చెరవచ్చిన బిడ్డలకును క్రిస్టఫర్ అయ్యగారి యొక్క కుటుంబమునకును వారి కుమారులకును చెరవచ్చిన బంధువులకును రక్త సంబంధికులకును వాక్యం అందించినటువంటి దైవ దాసులు కిరణ్ సార్ వారి కుటుంబానికి వారి పరిచర్యకును వెళుతున్న ప్రయాణములకును దేవుని కాపుదల సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఓపికతో మరి వినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ